అందరికీ స్వాగతం. పిల్లలు, ఈ వీడియోలో మీకు కనిపిస్తూ లేత గులాబీ రంగులో నిగనిగలాడుతూ అందంగా నోరూరిస్తున్న ఈ పండ్లను మీరు ఎప్పుడైనా చూశారా? వీటి గురించి తెలుసుకుందాం. వీటిని ఇరిక్కాయలు అంటారు. కొన్ని ప్రాంతాల్లో నక్కెరకాయలు అని కూడా అంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో బంకకాయల చెట్టు అని కూడా అంటారు. ఇది వేసవి కాలంలో మనకు లభించే ఒక రకమైన అరుదైన కాయల చెట్టు ఇది. ఒకప్పుడు ఈ ఇరికి చెట్లు లేక నక్కెరకాయల చెట్టు లేక బంకకాయల చెట్టు గ్రామాల్లో అక్కడక్కడ కనపడుతుండేవి. ఇప్పుడు చాలా అరుదుగా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రమే అరుదుగా ఉన్నాయి. ఎన్నో ఉపయోగాలనిచ్చే ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామము కార్డియా మైక్సా అని అంటారు. ఈ చెట్టు ప్రత్యేకతల్లా ఈ చెట్టుకు కాసే కాయలే. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండి పండిన తరువాత పసుపు లేదా లేత గులాబీ రంగులో ఉంటాయి. ఈ పండ్ల గుజ్జు జిగురులా బంకలా ఉంటుంది. ఈ కాయలు చేతితో పట్టుకొని ఒత్తి లోపలి పదార్థమును పరిశీలిస్తే కండగలిగి సాగే గుణంతో బంకలాగా ఒక తీపి పదార్థం ఉంటుంది. తీయగా ఉండటం చేత పిల్లలు దీన్ని తినటానికి బాగా ఇష్టపడతారు. చూయింగ్ గమ్లాగా నోటిలో చాలాసేపు ఉంచుకొని విత్తనానికి ఉన్న తీయని జిగురును చీకుతూ ఉంటారు. పైగా ఇది ఆరోగ్యకరమైన పదార్థం కూడా. ఇక పిల్లలతో మాట్లాడదాం. ఈ పండ్లు తెచ్చి పిల్లలకు పెడితే వాళ్ళ స్పందన ఎలా ఉందో చూడండి. ఎలా ఉందిరా పిల్లలు? పిల్లలు బాగా ఇష్టపడి తింటున్నారు చూడండి. ఎలా ఉంది పిల్లలు? చాలా బాగుంది. రుచి బాగుందా? బాగుంది. బంకగా ఉంది. ఏళ్ళు అతుక్కుపోయినాయి తాత, బయటికి రావట్లే. చూడు తాత, మొత్తం అతుక్కుంది. తాత, ఈ బంక పేపర్ కూడా అంటించచ్చా? అంటుకుంటుందిరా. పేపర్ కూడా బంకలాగా అతికిస్తే పేపర్లు రెండు అతుక్కుంటాయి. మా చిన్నతనంలో కూడా పుస్తకాల పేజీలు చిరిగిపోతే ఈ పండ్ల బంకతోనే మేము కూడా పేజీలు అతికించుకునేవాళ్ళం. అయితే మామూలు చెట్టు బంకంత స్ట్రాంగ్గా అతుక్కోదు, కానీ మొత్తానికి అతుక్కుంటుందమ్మా. అతుక్కుందా? ఇక బహుళ ప్రయోజనాలను ఇచ్చే ఈ ఇరిక్కాయల చెట్టును ఆయుర్వేద పరంగా కూడా విశ్లేషిస్తే ఈ చెట్టు యొక్క భాగాలు అనగా ఆకులు, పండ్లు, బెరడు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. ఈ పండ్లలోని జిగురు వలన గొంతు నొప్పి, పొడి దగ్గు తగ్గుతుంది అంటారు. జీర్ణక్రియ మెరుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, లివర్ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గటానికి ఈ చెట్టు యొక్క భాగాలను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. ఇక వంటకాల్లో కూడా ఈ చెట్టుకాయలు ఉపయోగపడతాయి.
పచ్చి ఇరిక్కాయలలోని గింజలను తీసివేసి వాటిలో ఆవు పిండి మసాలాలు నూరి పెట్టి గుండా ఊరకాయ అని చేస్తారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది కూడా. అంతేకాదు ఇరిక్కాయల పులుసు, ఇరిక్కాయల వేపుళ్ళు కొన్ని రాష్ట్రాలలో చాలా ప్రసిద్ధిగా చేస్తారు. చూశారుగా, ఇన్ని ఉపయోగాలున్న ఈ ఇరిక్కాయల లేక బంకకాయల చెట్టు కనపడితే మాత్రం వదలకండి. సెలవు మరి. అందరికీ ధన్యవాదములు.